అవకాశం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత నిన్న చెప్పాను, నేను అవినీతికి ఒక కేస్ స్టడీ ఆర్మూర్ అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేడు, ఇన్ఛార్జ్ పైసా వసూల్ రెడ్డి ఉన్నాడు. ఆ పైసా వసూల్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది అధికారులు బలైపోతుర్రు. ఆయన వేధింపులకు, ఆయన అవినీతికి, ఆయన కలెక్షన్స్కు స్వయంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బలైపోయింది. ఏంటంటే ఇలా కెమెరాలు పెట్టుకున్నాడు, ఆడ కూడా కెమెరా ఉంది, ఈడ కూడా, ఇటు కూడా కెమెరా. ఈ కెమెరాలతో బంధిస్తుండే అధికారులను. ఈ కెమెరాల నుంచి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకొని నోటీసు కలెక్షన్, పైసా వసూల్ రెడ్డి నోటీసు ఇవ్వమనాల కలెక్షన్. అంటే నిన్న అన్నాడు విలేకరులకు, నేను ఆడబెట్టిన కెమెరాలు ఇవి కెమెరాలు, ఇవి వాయిస్ రికార్డ్ కెమెరాలు. దీని నుంచి ఆయన ఫోన్ కనెక్షన్ ఉంది. అంటే నాకు యాడ ఉందంట, నువ్వు ఆడబెడితే దొంగ పెట్టుకో దొరలెక్క చూపిస్తావా? నేను చెప్పిన పేర్లు సెక్షన్లలో ఉన్నాయి, ప్రతి రూమ్లు ఉన్నాయి. ఇళ్ళ నంబర్ ఇచ్చే ఆపరేటర్ అన్నాడు, పాపం ఏం పేరు అయినది, మహేష్ అన్నాడు. ఆయన మీద పెట్టి AK-47 పెట్టినట్టు వీళ్ళందరి మీద. ఇక పోలీస్ స్టేషన్లో ఏం కెమెరాలు అయితే నేనేమంటున్నాను, నేను చెప్పిన ఏదన్నా అవాస్తవాలు అయితే నేను RTI కింద, మేము ఇలా మొదటిసారిగా మాట్లాడలే, ఇగో ఇది RTI కింద అప్లై చేసినాయి. నేను కాదు, మన జనతా గ్యారేజ్లో ఇచ్చిన కంప్లైంట్లు మన ఇంటికి వచ్చి 10 క్వశ్చన్ల మీద అడిగారు. అరే వాడు చెప్పురాజా కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీపీ కాదు. వాడు నేను 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 10 ఏళ్ళ అధికారం నుండి చూసినాం. వాడిని బెదిరించుడు, వీడిని బెదిరించుడు, కమిషనర్ బెదిరించుడు, విలేజ్ సెక్రటరీ బెదిరించుడు. అరే లుచ్చాగా, నీ పక్కకున్న వాళ్ళందరూ నన్ను ఖతం చేసే వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? కూర్చున్నారా వాళ్ళు? ఇటు ఉండి నన్ను ఖతం చేసే నిన్ను ఖతం చేస్తారా? ఆ గ్యాంగ్ అంతా వాళ్ళంతా నేను పెంచి పోషించిన వాళ్ళే కదరా. వాళ్ళ గుండెలో జీవన్ రెడ్డి ఉంటారా, చైర్మన్లు చేసిన